హలో అండి అందరికీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ నా ఎపిసోడ్ పిల్లల కోసం. ఎందుకంటే ఈ స్పెషల్ చికెన్ బిర్యానీ ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో మా అబ్బాయి ఈరోజు మీకు చూపిస్తాడు. అంటే ఫ్రేమ్లో కనిపించడానికి నచ్చట్లేదు కానీ మొత్తం కుకింగ్ అంతా వాడే చేశాడు. సో ఎలా చేశాడు ఏంటి అనేది మనం చూసేద్దాం. చూస్తూ మాట్లాడుకుందాం. ఈలోగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ బెల్ ఐకన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ మీ లైక్స్ అండ్ షేర్సే నాకు మోటివేషన్. సో మర్చిపోవద్దు. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నీట్గా స్కిన్లెస్ చికెన్ 1 kg నీట్గా వాష్ చేసుకుని ఒక బౌల్లోకి ఇలా తీసుకుంది. సో ఇక్కడ ఫస్ట్ 1 kg చికెన్కి సరిపడా ఉప్పు యాడ్ చేసేసుకోండి. ఫస్ట్ మ్యారినేట్ చేసుకోవాలి. సో అంతా మా అబ్బాయి చేస్తున్నాడు. ఎక్కడైనా డౌట్స్ వస్తే నాకు అడుగుతున్నాడు అనమాట. అంతే, నాకు హ్యాపీగా ఉంది. తర్వాత పసుపు యాడ్ చేసేసుకోండి. సో తర్వాత కొద్దిగా కారం, మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. ఇక్కడ ఇప్పుడు తక్కువ వేసాడు, ఒక 2 teaspoons వేసాడు. నేనైతే ఇంకొంచెం వేసేదాన్ని, వాడికన్నా తక్కువ వేసాడు. అండ్ ఇప్పుడు చికెన్ మసాలా 2 teaspoons వేసాడు. మీకు చికెన్ మసాలా రెసిపీ కావాలంటే నా బిర్యానీ రెసిపీస్ చూసారంటే అందులో మీకు ఉంటుంది, అది ఇంకా బాగుంటుంది చేసుకుంటే. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ జస్ట్ క్రష్ చేసింది 2 teaspoons వేసాడు. అంతే. ఇప్పుడు పెరుగు కొద్దిగా ఇలాగా బీట్ చేసేసి ఆ పెరుగు కొంచెం వేసాడు. అండ్ దాంతోపాటు పుదీనా అండ్ కొత్తిమీర, ఈ రెండు కూడా కొద్దిగా. వాడు ఏదో కష్టపడుతున్నాడు చేయడానికి. కొత్తలో అందరూ అంతే, మనం కూడా అలానే ఉండేవాళ్ళంగా. చేస్తూ వాళ్ళకే వస్తుంది. అండ్ నిమ్మకాయ 1 whole లెమన్ తీసుకోండి. ఫుల్ 1 kgకి 1 లెమన్ వేయాల్సి వస్తుంది, పడుతుంది. సో ఇప్పుడు ఆనియన్స్ ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసేసుకోండి. అండ్ ఆయిల్, ఏ ఆయిల్ అయినా పర్వాలేదు, గ్రౌండ్నట్ ఆయిల్ ఇక్కడ వాడుతున్నాను. మస్టర్డ్ ఆయిల్ కూడా బాగుంటుంది, టేస్ట్ నచ్చిన వాళ్ళకి. అండ్ ఇప్పుడు అన్నీ కలిపేసుకోండి. అన్నీ వేసుకున్నాం కదా, కలుపుకోవాలి. ఆ కలపడం చూడండి ఎలా కలుపుతున్నాడు. సో మీరు కూడా మీ ఇంట్లో హాలిడేస్లో పిల్లలు ఉంటే, అంటే 10th తర్వాత 10th ఇంటర్ పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళకి చక్కగా కుకింగ్లో ఇన్వాల్వ్ చేయండి. మెయిల్ ఫీమేల్ అని కాదు, ఎవరికైనా కుకింగ్ రావాలి. అది రేపు పొద్దున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో జాబ్స్ ఎక్కడికి వస్తే అక్కడ వెళ్ళి సెటిల్ అవ్వాల్సిందే. అండ్ అలాంటిది కుకింగ్ వచ్చింది అనుకోండి, ఇంట్లోనే వాళ్ళు కుక్ చేసుకోవచ్చు. అదర్వైజ్ బయట ఫుడ్ మీద డిపెండ్ అయితే మళ్ళీ వాళ్ళ హెల్త్లు పాడవుతాయి అనవసరంగా. సో కుకింగ్లో నెమ్మదిగా ఇన్వాల్వ్ చేశారంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ డెవలప్ అవుతుంది. అండ్ దాని తర్వాత అదర్ యాక్టివిటీస్, సోషల్ మీడియా ఎడిక్ట్ అవ్వకుండా ఉంటారు. అండ్ హెల్దీ అమ్మ ఏం చేస్తుంది అనేది కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారు. కిచెన్లో ఎంత ఎఫర్ట్స్ పెడుతుంది అమ్మ అనేది. సో ఇప్పుడు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి బాగా చికెన్ కలిపేసుకుని ఒక 2 hours 3 hours మ్యారినేషన్ కోసం ఉంచేద్దాము. ఓవర్ నైట్ ఉంచారంటే ఇంకా బాగా వస్తుంది. అరే వీడు మళ్ళీ కలపడం స్టార్ట్ చేశాడు. ఇది కలిపి ఇక్కడే కుక్ చేసినట్టు ఉన్నాడు, మ్యారినేషన్కి పెట్టకుండా. ఆపరా బాబు. స్టార్టింగ్ కలుపుంటాలే, స్టార్టింగ్ ఇలా చేసుకుంటూ వచ్చుంటా. అది క్లిప్ కూడా పెట్టు. ఏదో మాట్లాడతాడు. సరే, ఇంకా ఇవంతా మ్యారినేట్ చేసాం కదా, ఇప్పుడు మూత పట్టేసి ఒక 2 hours అయితే వదిలేసాము. ఓవర్ నైట్ వదిలితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు వేరే ఒక గిన్నెలో 1/2 kg అంటే 2 glasses రైస్ తీసుకోండి, బాస్మతి రైస్. బాగా వాష్ చేసేసుకుని 2 glasses-కి 4 glasses వాటర్ వేసేయండి. సో మూత పెట్టేసి ఒక 1/2 hour ఉంచేద్దాం పక్కన. ఇప్పుడు బిర్యానీ కుక్ చేయడానికి ఒక థిక్ బాటమ్ ఉండే గిన్నె తీసుకోండి. అందులో కొద్దిగా నూనె వేయమంటే చూడండి వాడు ఎంత తక్కువ వేసాడో, 1 spoon వేసాడు అంతే. నూనె అయినా ఇక్కడ ఘీ అయినా వేసుకోవచ్చు. సో ఇప్పుడు చికెన్ ఏదైతే మనం మ్యారినేట్ చేసి ఉంచాం కదా, ఆ చికెన్ అంతా కింద అడుగున అలాగా పెట్టేయండి. అబ్బా ఎంత సున్నితంగా పెడుతున్నాడంటే, ఏదో చికెన్ పెడితే గట్టిగా దానికి దెబ్బ తగులుతున్నట్టు అంత సున్నితంగా స్లోగా పెడుతున్నాడు. ఇప్పుడు మొత్తం అంతా చికెన్ అంతా నీట్గా కిందనంతా పెట్టిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో మసాలా కొంచెం ఉండిపోతుంది కదా, అది కూడా శుభ్రంగా వేసేయండి. శుభ్రంగా వేసేసి 4 వైపులా కొంచెం ఇలా సర్దేసి మూత పెట్టేసి వదిలేయండి. ఇంకా ఒక 15-20 minutes వదిలేయచ్చు, ఏం కాదు. ఈ గిన్నెలు అయితే సిమ్లోనే పెట్టి వదులుతా కాబట్టి అస్సలు మనం మధ్యలో మూత తీయక్కర్లేదు. చూడండి, ఆఫ్టర్ 20 minutes మూత తీసి ఒకసారి మళ్ళీ అంతా ఇలా నీట్గా కలిపేసుకొని
అడుగు చూసారా చికెన్ నుంచే వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్తోనే బాగా కుక్ అవుతుంది. మళ్ళీ మూత పెట్టి వదిలేద్దాం. కాసేపు అయిన తర్వాత ఇప్పుడు చూడండి కుక్ అయిపోతుంది బాగా. చూసారా ఆయిల్ పైన తేలింది కదా, మనం ఆల్రెడీ మ్యారినేషన్ అప్పుడు ఆయిల్ చేసాము. ఇప్పుడు రైస్ మనం ఆల్రెడీ సోక్ చేసి ఉంచుకున్నాం కదా, 2 గ్లాసెస్ రైస్, అది మొత్తం వేసేయండి. వేసేసి ఎక్కువ కలపొద్దు, ఎందుకంటే బాస్మతి రైస్ ఎక్కువ కలిపితే విరిగిపోతుంది, నాంది ఉంటుంది కదా అప్పటికే, సో విరిగిపోతుంది. కాబట్టి ఒక్కసారి కొంచెం కలిపి మూత పెట్టి వదిలేయండి. హైలోనే ఉంచండి. ఒక్క ఉడికి వచ్చిన తర్వాత సిమ్లో మళ్ళీ పెట్టచ్చు. ఒక్క ఉడికి వచ్చినాక ఒక్కసారి మళ్ళీ ఇలా కలుపుకొని మూత పెట్టి వదిలేయండి. మళ్ళీ మీడియం ఫ్లేమ్ ఇప్పుడు ఇంకా. సో ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి, బాస్మతి రైస్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇలా ఆల్మోస్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు గీ వేసుకోండి పైనుంచి. గీ వేసుకొని మళ్ళీ మూత పెట్టి వదిలేసి ఒక్క 10 మినిట్స్ సిమ్లోనే ఉంచి ఆఫ్ చేశారంటే చాలు. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇట్స్ సర్వింగ్ టైం అయిపోయింది, రెడీ. చికెన్ బిర్యానీ ఈజ్ రెడీ. ఈజీగా చూసారా, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు ఇంట్రెస్టింగ్గా ఇష్టంగా చేస్తారు. వాళ్ళకి ఎక్కువ కాంప్లికేటెడ్ రెసిపీస్ ఇచ్చినా వాళ్ళు చేయలేరు. సో ఈజీగా చిన్న చిన్న రెసిపీస్ ఇంట్రెస్టింగ్గా ఇచ్చామంటే వాళ్ళు నేర్చుకుంటారు. అది వాళ్ళకి అలవాటు అవుతుంది అండ్ ఇంట్రెస్ట్ కూడా డెవలప్ అవుతుంది వాళ్ళల్లో. సో చూసారా ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో చికెన్ కూడా. సో మరి మీకు నచ్చింది కదా, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Until my next video, take care of yourself. This is Usha signing off for now. Bye bye.